వనపర్లి జిల్లా సవాయిగూడెం పంచాయతీ ఓటర్ లిస్టులో అవకతవకలపై విచారణకు స్వీకరించింది కోర్టు. ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర, జాతీయ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు గ్రామస్తులు. అధికారులు 65 మంది ఓటర్ లిస్టు నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. పాత ఓటర్ లిస్టు ప్రకారం ఎన్నికలు నిర్వహించడంతో సర్పంచ్ అభ్యర్థి డేగా శ్రీలత కోర్టులో పిల్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు ఈ నెల 8న జిల్లా ఎన్నికల అధికారి ఆర్డీఓ, ఆర్ఓ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. సవాయిగూడెంలో ఎన్నికలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డేగా శ్రీలత డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నేను. మా సవాయిగూడెం గ్రామంలో ఎలక్షన్లు డిసెంబర్ 14 రోజు జరిగినాయి. ఆ ఓటర్ లిస్టులు మొత్తం తప్పుల తడకగా ఉంది. దాని మీద మేము 2 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాము. కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాము. వీళ్ళు సరిగా పట్టించుకోవడం లేదు అని నేషనల్ ఎలక్షన్ కమిషన్ పోయినాము, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు కూడా వెళ్ళినాము. కలెక్టర్ గారు ఏం చేసిందంటే ఎండార్స్మెంట్ పేపర్ ఇచ్చిండ్రు. 65 మంది పేర్లు తొలగిస్తున్నట్లు మాకు ఒక కాపీ ఇచ్చిండు. కానీ ఓటర్ లిస్టు, పాత ఓటర్ లిస్టు ప్రకారంగానే ఎన్నికలు జరిపి 60 మంది ఓటర్లు కూడా మళ్ళీ వచ్చి యథావిధిగా ఓట్లు వేసి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒకే ఇంటిపై కూడా మా ఊర్లో ఒక ఎస్సీ ఉంటాడు, ఒక బీసీ ఉంటాడు, ఒక ఎస్టీ ఉంటాడు, ఒక రెడ్డి కూడా ఉంటాడు. ఎట్లా సాధ్యమైతది? దీని వెనక ఒక పెద్ద క్రైమ్ జరుగుతుంది. సవాయిగూడెం గ్రామం. మా గ్రామంలో ఓటు చోరీ జరిగిన విషయంలో అయితే దేశంలో రాహుల్ గాంధీ ఓటు చోరీ ఓటు చోరీ ఓటు చోరీ అంటున్నాడు, కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. మా గ్రామంలో ఓటు చోరీ గురించి మేము 2023 నుంచి కలెక్టర్ కు, ఆర్డీఓకు, ఎంఆర్ఓ ఆఫీస్ కు ఫిర్యాదు ఇస్తూనే ఉన్నాము. ఆ ఓట్లను తొలగించకపోవడమే కాకుండా అవే ఓట్లతో కంటిన్యూషన్ తో ఎలక్షన్ జరుపుతున్నారు. మీరు ఎక్కడో ఓటు చోరీ జరుగుతున్న దేశంలో పోరాడలేదు, తెలంగాణలో మీ ప్రభుత్వమే ఉంది కదా. ఇక్కడ మేము ఫిర్యాదు ఇస్తే అది వాస్తవమా కదా అని మీరు పర్యవేక్షించి దాంట్లను తొలగించి ఎలక్షన్ జరిపించాల్సింది పోయి మీరే ఓటు చోరీకి గురైతే ఇంకా మీరు దేశంలో ఓటు చోరీ అంటే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు?